ఇది నా టిఫిను. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎలాగుందో టేస్ట్ అనేది చెప్తానే. వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్స్ అయితే చూద్దాం రండి. సండే అయితే మాత్రం ఎప్పుడూ టిఫిన్ మాత్రం ఉంటుంది. నైట్కి చికెన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. ఏ టిఫిన్ అక్క టిఫిన్ చేస్తుంది, ఏ టిఫిన్ చేస్తుందో చూపిస్తాను రండి. అప్పి, టిఫిన్ ఏం చేస్తున్నావు? ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చేస్తున్నావా? ఇడ్లీ చేస్తున్నాను, టమాటా చట్నీ. చూద్దాం అయితే. మార్నింగ్ లేచిన వెంటనే ఫేస్ ఎలా ఉంటుంది అనమాట. బ్రష్ చేయలేదు, మొహం కూడా కడుక్కోలేదు, పడుకుని లేచి వీడియో తీయడానికి ఇలా వస్తుంది. అక్కడ టిఫిన్ చేస్తుంది, ఎక్కడ అయిపోద్దాం. మార్నింగ్ ఫేస్లో ఇలా కనిపిస్తుంది. అక్క చేస్తుంది. ఎంతవరకు వచ్చింది చట్నీ? ఏడు చేస్తున్నావు? ఎంత రుబ్బా చట్నీ? ఏడు చేస్తున్నావు? చట్నీ టమాటా చట్నీ. ఇంకా రెడీ చేయలేదా టమాటా చట్నీ? టీ మరుగుతుంది ఇక్కడ. ఈ పక్కన ఇడ్లీ. ఇడ్లీ వాయా? టమాటీలు ఉంచుకొని ఇంకా టమాటీలు అడుగుతుంది. ఇంకెందుకు టమాటీలు? సరిపోదు. ఎందుకు సరిపోదు? బోల్ టమాటీలు ఉన్నాయి కదా, సరిపోతాయి కదా. అవి దగ్గరికి అయితే ఎంత గుజ్జు మాత్రమే అవుతుంది. ఇంకా ఇంకా కావాలి టమాటీలు. రేపు కూడా కొంచెం ఉంచుకోవాలి కదా. చిన్నప్పుడు టమాటీలు మెత్తగా ఉండేవి తీయు. ఎన్ని కావాలి? ఒక 4 తీ. టమాటీలు కోసేస్తుంది. మళ్ళీ కొత్తిమీర వేస్తున్నావు ఎందుకు? కొత్తిమీర వేస్తే టేస్ట్ గా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి కొత్తిమీర వేసాను. ఇప్పుడు దీనికి కొత్తిమీర పచ్చడి అనాలా, టమాటా పచ్చడి అనాలా? టమాటీ పచ్చడి కామాటి కొత్తిమీర పచ్చడి అను. ఎలాగనుకున్నా నీ ఇష్టమే. టమాటా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొత్తిమీర వేస్తాను అంతే. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తుంది. కొత్తిమీర పచ్చడి చూడండి ఎన్ని వేసిందో. ఇన్ని ఐటమ్స్ ఇప్పుడు చేస్తుంది. చూద్దాం ఎలా చేస్తుంది. ముందు మినపప్పు వేస్తున్నావా? ఏదో పచ్చిమిర్చి చేసినప్పుడు పేలితే అన్నారు కదా, అవి తిరగొట్లే సరే పేలుతున్నాయి ఎందుకు? తడిలో వేసాం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా వంట చేసే పాత్ర ఎలాగైనా ఉంటుందా? పాతది ఎన్నో వంటలు చేసి 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 తయారవుతే కళాయిలు ఉంటుంది అనమాట. ప్రతి టేస్ట్ బాగుంటుంది. చేదు వచ్చింది ధనియాలు అయితే. వేడి వేడి ఇడ్లీ వస్తుంది. 20 ఇడ్లీలా? 5 దాంట్లో 5, ఒక దాంట్లో 4, మిగతా అన్ని 4. మిగిలిన మళ్ళీ 4. ఎన్ని రేఖలు ఉంటాయి? 5 రేట్లు ఉంటాయి. తీయకుండా వచ్చేస్తాయి. అంత స్మూత్ గా ఉన్నాయి కాబట్టి తీయకుండానే వచ్చేస్తాయి. కాలుతుంది బాబోయ్, మీ వాయిస్ కూడా పెడుతుంది. కాలుతుంది. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. లాంగ్ వీడియో అయితే ఎప్పుడు వస్తుంది చెప్పలేము. షార్ట్ వీడియో అయితే 7:30లోకి వచ్చేస్తుంది. మా డాడీ మాత్రం ఆ వీడియోని 10 సార్లు చూసుకుంటారు, ఎలా చేశానా ఏంటి అని. ఇప్పుడు అదే చేస్తున్నారు, వీడియో చూసుకుని కూర్చుంటున్నారు అలాగా. చూద్దాం నేను డేట్ చూస్తున్నారు. వీడియో చూసుకుని కూర్చుంటారు అలాగా. టమాటీలు కొత్తిమీర కూడా ఇస్తే 2 కలిపి వేగిపోతాయి. మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేయాలి. ఏ చట్నీలో అయితే సరిపోతుంది. ఇంకా గ్రీన్ చట్నీలో ఉంది. గ్లాస్ మీద కడిగించుకుంటావా? ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఒక గ్లాస్ ఉందా, గ్లాస్ కూడా కడిగేస్తావా? మోసపోకుమా. చట్నీ చేయడం ఒకటి అయితే మళ్ళీ లాస్ట్లోనే తాలింపు దానికి తగిలితే వేడి. ఇడ్లీ దగ్గర తీసుకోలేదు డాడీకి ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీ, చట్నీ, టమాటా చట్నీ. ఇడ్లీ తినేసి ఎలా ఉందో చెప్పు. ఇడ్లీ తినేసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? వీటి రెండు చూసిన తర్వాత చెప్పబెట్టి బాగుంది. పప్పు కారం అన్నీ చెప్పే, మిరకాయ అన్నీ చెప్పే బాగుంది. ఇది నా టిఫిన్. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎలాగుందో టేస్ట్ అనేది చెప్తానే. బాగుంది. టమాటా చట్నీ అయితే బాగుంది, చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అయితే. ప్రతిరోజు సండే అయితే టిఫిన్ అయితే కంపల్సరీ ఉంటుంది.
ఆదివారం అంటే అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఇంట్లోనే అందరూ టిఫిన్ చేస్తాము. బయట ఎక్కడ ఏం తెచ్చుకోము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే అందరం కూర్చొని తింటాం అందరం. కాకపోతే ఇప్పుడు ఎవరి పనులకి వాళ్ళకి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. ఇది సండే మార్నింగ్ వ్లాగ్. ఇంకా నైట్ ఉంటుంది వేరేది. అది మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. దీంతో ఉంటాను. టాటా బాయ్. ఇంకా ఇలాంటి వీడియోలు అలా వస్తూనే ఉంటాయి చూడండి. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా బాయ్.